మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ ఇన్సూరెన్స్ సిరీస్. సో మధు గారు, గత 10-15 సంవత్సరాల నుంచి విమెన్ విషయానికి వస్తే, అంటే ఉమెన్ హెల్త్ విషయానికి వస్తే సర్వికల్ క్యాన్సరు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సరు చాలా విపరీతం అయిపోయింది. అంటే మారుతున్న జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు, రకరకాల కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే కనీసం ఒక 50 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో. అవును, రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అంటే ఎవరికైనా ఉమెన్ విషయానికి వస్తే సర్వికల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్కి ఇటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే ఎటువంటి పెద్దగా ఇబ్బంది లేకుండా ఇటువంటి వాటికి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే మరి ఎటువంటి ఇన్సూరెన్స్ రైడర్స్ ఉన్నాయండి? సో జనరల్గా ఉమెన్ సంబంధించిన ఇలాంటి ప్రాబ్లం చూసిన తర్వాత కూడా కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ రైడర్స్ అనేవి లాంచ్ చేసాయి సార్. అందులో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వాళ్ళ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లు ఏదైతే అడ్వాన్స్గా ముందుగా ఐడెంటిఫై చేసుకోవడానికి డిసీజ్ని కొన్ని రకాల టెస్టులు మనకు రాస్తారు డాక్టర్లు. యాక్చువల్గా జనరల్గా ఎవ్రీ 1 yearకి ఒకసారి ఉమెన్ అనేది కంప్లీట్ బాడీ స్క్రీనింగ్కి వెళ్ళాలి. ఉమెన్ అయినా మెన్ అయినా. ఈ ఉమెన్స్కి ఎక్కువ, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బయట వాళ్ళతో ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వరు కాబట్టి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కంటిన్యూస్లీ రొటీన్, ఆ రొటీన్లో ఉంటారు కాబట్టి హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ ఎస్పెషల్లీ సర్వికల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం అవాయిడ్ చేయాలంటే ముందు అసలు ఆ టెస్ట్లోకి వెళ్ళాలి. మరి టెస్ట్లోకి వెళ్ళాలంటే 7,000, 8,000, 10,000 దాకా అవుతాయి ఒక్కొక్కసారి. ఈ 10,000 ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో చీటికి మాటి కోపం తెచ్చే భర్త ఉన్నాడు అనుకోండి, మళ్ళీ 5,000 రూపాయలు టెస్ట్ చేయిస్తాడా? చేయించాడు కదా. మరి హెల్త్ పాలసీలోనే అది ఇన్బిల్ట్ రైడర్ గా ఉంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో అట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ సిగ్నల్లో ఆ రైడర్ అనేది లాంచ్ చేస్తారు. మీరు ఆ రైడర్ కనుక తీసుకున్నట్టయితే మీ మమ్మోగ్రామ్ సంబంధించింది, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది అంతా కూడా ఫ్రీగా అయిపోతాయి. దాంతో పాటు కొన్ని పాలసీస్ ఓపీడీ బెనిఫిట్స్ ఇస్తాయి. ఒక 5,000 వరకు, 10,000 వరకు. ఆ 5,000, 10,000 వరకు ఎనీ టెస్ట్ మీకు డాక్టర్ మాస్టర్ బాడీ చెకప్స్ మీరు చేయించుకోవచ్చు. ఇదే కాకుండా చాలా మందిలో ఇప్పుడు చూసేది ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఇష్యూస్, అలాగే పీరియడ్ రిలేటెడ్ వచ్చే ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద హాస్పిటలైజేషన్లో ఖర్చు అనేది అవుతుంది సార్. అయితే చాలా మంది ఫాదర్సే ఇది మీరు ప్లాన్ చేసుకోవాలి బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే హస్బెండ్ చూసుకుంటారు. ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ నుంచి మీరు ఆడపిల్లకు ఒక రకమైన రక్షణ ఇవ్వాలి ఇన్సూరెన్స్లో. ఇప్పుడు చూడండి, కొత్తగా పెళ్ళి అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మెటర్నిటీ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, ఓ 50 లక్షలు ఖర్చు అయిందని అంటే ఒక్కసారి తన పరిస్థితి ఊహించుకోండి, అత్తగారి ఇంట్లో ఎలా ఉంటుందని. రాగానే ఇంత పెద్ద ఖర్చు పెట్టింది, మా వాడికి నష్టం చేసింది, అది ఇంకా జీవితాంతం అంటనే ఉంటారు. మీరు ఒక గొప్ప పాలసీని తనకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వండి. మీరు మ్యారేజ్ చేసేటప్పుడు కానీ, చదువుకునేప్పుడు కానీ. రీసెంట్గా మేము చూసిన ఎన్నో రకాల క్లెయిమ్స్లో ఈవెన్ 30 years, 28 years, 27 years వాళ్ళకి 80 లక్షలు, 90 లక్షలు క్లెయిమ్స్ అనేది అవుతున్నాయి. అది మనం అవాయిడ్ చేయలేం ఎలాగో దాన్ని, ఎందుకంటే మనం తినే ఫుడ్, మనం ఉండే పరిస్థితుల వల్ల అది ఎట్లాగో అవాయిడ్ అవ్వదు. కానీ మీరు ఒక మంచి పాలసీని తన గిఫ్ట్గా ఇచ్చినట్టయితే, ఒకటి తన యొక్క అడ్వాన్స్డ్ టెస్ట్లన్నీ కూడా ముందు చేసుకోగలుగుతుంది. ఫ్రీ హెల్త్ చెకప్ ఉండడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి ఇష్యూస్ అయినా ముందు ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ హైయెస్ట్ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవడం వల్ల ఈవెన్ రేపు భర్త సపోర్ట్ చేయకున్నా, అత్తగారింట్లో ఎవరు సపోర్ట్ చేయకున్నా, తండ్రి ఆర్థికంగా బలహీన పడ్డా కూడా తన యొక్క ఆరోగ్యం అనేది సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం కావాల్సింది ఆర్థిక భరోసా కంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం, అందులో హెల్త్ అనేది అసలు లేడీస్కి కంప్లీట్గా అవాయిడ్ అయిపోతుంది అనమాట. చాలా మంది ఎప్పటికీ నా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అత్తయ్య, మామగారు, అమ్మ, నాన్న అందరూ బాగుండాలని ఆలోచిస్తారు ఆడవాళ్ళు చాలా మంది. కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. అసలు ఇంట్లో వీళ్ళందరూ బాగుండాలి అంటే ఫస్ట్ ఇంట్లో ఆడ మనిషి బాగుండాలి, లేడీ బాగుండాలి. లేడీ బాగుండాలి అని అంటే ఇప్పుడు మరి తనకు అంత టైం ఎక్కడిది? తన దగ్గర టైం లేదు. ఒక క్రమ పద్ధతిలో ఇట్లాంటి రైడర్ ఉండడం వల్ల మీరు కంటిన్యూస్లీ ఎవ్రీ 6 monthsకి వెళ్ళే కొన్ని రకాల ప్లాన్స్ ఎవ్రీ 6 monthsకి యాడ్-ఆన్స్ ఇస్తున్నాయి. 6 monthsకి ఒకసారి స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని కంపెనీస్ ఇయర్లీ వన్స్ ఇస్తున్నాయి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అని మీరు వెళ్ళగలిగితే ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఈవెన్ మెటర్నిటీ అనేది పెద్ద గోలలాగా మారిపోతుంది. నేను ముందు డెలివరీ పెట్టాను, సెకండ్ డెలివరీకి కాంప్లికేట్ అయింది, మీ నాన్నని పెట్టమను, మీ అమ్మని పెట్టమను, ఫస్ట్ ఖర్చు మేము పెట్టుకున్నాం, సెకండ్ ఇంట్లో పెట్టమని మాకు అప్పుడు ఎక్కువ ఖర్చు అయింది, ఇప్పుడు మేము పెట్టలేమన్నారు. ఇప్పుడు పుట్టేది మన కొడుకో మన కూతురు అయినప్పుడు ఆ కన్సర్న్ కూడా ఉండట్లేదు కొంతమందికి. అది కంపల్సరీ మీరే పెట్టాల్సింది అని చెప్పేసి ఇప్పుడు ఆయన మామగారి పరిస్థితి బాగుండే ఓకే, ఆయన పరిస్థితే బాగాలేదు అనుకోండి, ఏదో కష్టపడి తను పెళ్లి చేయడానికి కష్టపడి అప్లపోలేండు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు తను ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడు. సో అందులో కూడా ఈ మెటర్నిటీ రైడర్ అవైలబుల్ ఉన్న పాలసీలను మీరు తీసుకొని
వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం వల్ల 2 సార్లు మెటర్నిటీ అండ్ మెటర్నిటీ కాంప్లికేటెడ్, అందులో మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుంది. అబ్బబ్బబ్బా! ఊక్సైట్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఎవరైతే డొనేట్ చేస్తారో కొంతమందికి ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలి, ఈ అండాన్ని డొనేట్ చేసుకుంటారు. ఆ డొనేట్ చేసే వ్యక్తి ఖర్చును కూడా కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సూపర్. సో సరోగసి మదర్ అనేది కవర్ చేస్తుంది. సరోగసి కూడా ఇప్పుడు మీరు సరోగసి చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అవును. ఇప్పుడు మళ్ళీ చాలా వరకు పాత సరోగసి అంటే సినిమాలలో మనకు కనీసం 50 లక్షలు ఖర్చు, 50 లక్షలు 50 కావాలి. లక్షలు కావాలి. రెండోది పాత సినిమాలలో చూస్తూ ఉంటారు మనం, ఏంటంటే అమ్మాయి వచ్చింది 3 సంవత్సరాలు అయింది, ఇంకా ఏం విశేషం లేదు, ఏం విశేషం లేదు అని చెప్పేసి ఒకటే గోల పెడతా ఉంటారు. అంటే అది తన యొక్క కావాలని ఆపుకునేది కాదు కదా. ఇప్పుడు ఏ ఆడపిల్ల అది ఏదైనా సరే అది ప్రకృతి, అది ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం. అది మాతృత్వం కావద్దు అని ఎవరు అనుకోరు, కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సో అలాంటప్పుడు మళ్ళీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని మిడ్ టర్మ్ అబర్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే మిడ్ టర్మ్ టర్మినేషన్ వస్తుంది. ఆ టర్మినేషన్ కూడా ఖర్చు అవుతుంది, దాదాపు 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ కూడా కవర్ అవుతాయి అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ లో. అంటే ఒక రకంగా ఇంక ఇది నీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను సేవ్ చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు ఆలోచించి తీసుకోవాలి. ఒకటి మెటర్నిటీని, రెండోది యాడ్ అండ్ రైడర్స్ని, అలాగే ఇలాంటి ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ కవర్ చేసే పాలసీని మీరు తీసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు అయినా, ఇప్పుడు నాకు తెలిసి అయితే ఈ వీడియో చాలా మంది లేడీసే చూడాలి జెంట్స్ కంటే ఎక్కువ. ఎందుకంటే మేము కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తే మా డాడీ చూసుకుంటాడు లేదా ఆఫీస్ చూసుకుంటుంది. డాడీ ఎందుకు చూసుకుంటాడు, ఆఫీస్ చూసుకుంటుంది. ఇది నీ డిసిజన్ కదా. మా ఆఫీస్ వాళ్ళు నాకు 4 lakhs 5 lakhs ఇస్తున్నారు, నువ్వేమే కొత్తగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నావు. కానీ రేపు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండి నీ జాబు పోతుంది, పక్కన ఉన్న నీ ఆర్థికంగా నువ్వు బలహీనపడతావు, మీ నాన్న కూడా కట్టలేడు, చేసుకున్న అబ్బాయి కూడా నీకు ఈ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ చేసుకోడు. కాబట్టి నువ్వు ఆర్థికంగా బలంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కూడా నీకు ఒక భరోసా ఉండాలి, అది ఇన్సూరెన్స్ ఇస్తుంది. అది మా నాన్న చెప్పలేదు, ఏజెంట్ చెప్పలేడు అని కాకుండా నువ్వు లెర్న్ చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే ఇంకా మనమైనా ఓపెన్గా ఇట్లాంటి పాడ్కాస్ట్ చేస్తున్నాము. చాలా మంది భర్తలు ఎలా ఉంటారంటే కేవలం భార్య అంటే కేవలం తనకి శారీరక సుఖం అందించేది మాత్రమే అని చాలా మంది ఇలానే ట్రీట్ చేస్తారు సార్. ఇప్పటి రోజుల్లో కూడా భార్య శరీరం కేవలం ఒక సుఖాన్ని అనుభవించడానికి, సుఖం తీసుకోవడానికి అనుకుంటారు. కానీ ఆ భార్య వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక మహాలక్ష్మి. ఆ ఇంట్లో భార్య ఆరోగ్యంగా ఉంటేనే, ఆ ఇంట్లో భార్య సంతోషంగా ఉంటేనే మిగతా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో అన్ని రకాల పనులు చేసిన రోజులు కొటేషన్లు చేస్తారు, మా ఇంటి ఇల్లాలు అంటారు, అదంటారు, టెంపుల్ కి వెళ్ళి ఫోటోలు పెడతారు. కానీ తనకు ఒక 20 లక్షలు ఖర్చు అవుతుందని తెలియండి, అందరి టోన్లు చేంజ్ అయిపోతాయి ఇంట్లో, అందరి టోన్లు. అంటే పేరెంట్స్ కూడా అంటారు ఎలా ఉంటుందంటే, ఓకే భార్య బర్త్డే వస్తుందంటేను ఏదో ఒక కేక్ తీసుకొని వచ్చి కట్ చేస్తారు, లేదంటే ఏదో కొత్త చీర కొత్త డ్రెస్ కొనిస్తారు. కానీ అరే నా భార్యకి ఏదైనా ఒక అనుకోని అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నా భార్యను నేను ఎలా కాపాడుకోగలను, మా ఇంటికి లక్ష్మిగా వచ్చిన నా భార్యను, మా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన నా భార్యను నేను ఎలా కాపాడుకోవాలి, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అని మాత్రం ఎవ్వరూ ఆలోచించుకోరు. పుట్టినరోజుకి, బర్త్డేలకి కేకులు కట్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోను, బయట గుళ్ళకి వెళ్ళినప్పుడు పైన చేతులు వేసి ఫోటోలు తీసుకోవడానికో, లేదంటే ఆ శరీరం నుంచి సుఖం తీసుకోవడానికో మాత్రమే ఉంటారు. కానీ చాలా మంది నా భార్య ఆరోగ్యంగా ఉండడానికి నేనేం చేయాలని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. మగాడు ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా ఈ ఒక్క విషయంలో మాత్రం ఆడి బుర్ర పనిచేయదు. రీసెంట్గా నేను ఒక న్యూస్లో కూడా చూశాను, మన న్యూస్ ఛానల్లో. అత్తవారి ఫ్యామిలీ న్యూస్ రిపోర్టర్కి ఏదో అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే మాకు మోసం చేసి రోగాలు ఉన్న అమ్మాయిని అంటగట్టారు సార్, 1 year తర్వాత తెలిసిందన్నారు. ఎంత ఘోరం అండి అది. ఇప్పుడు అదే రోగాలు అబ్బాయికి ఉన్నటువంటి ఈ పరిస్థితి వచ్చేదా? అబ్బాయికి ఉంటే నువ్వు సేవ్ చేసుకోవాలి కదా, ఇది దేవుడు ఇచ్చిందని మేమేం చేస్తాం, ఆమె నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు సార్. చూస్తాను మీడియాలో ఉన్నాం కదా, తెలిసే ఉంటది ఇట్లాంటి దారుణాలు మీకైతే కొత్త కాదు. ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు పెళ్లి చేసే తల్లిదండ్రులు కానీ, లేదా ఇప్పుడే జాబ్లోకి ఎక్కిన పిల్లలు కానీ, పెళ్లి అయ్యే సమయంలో కానీ అసలు మీకు తెలిసింది ఇలా ఇన్సూరెన్స్ అనేది ఒక విషయం మీకు తెలిసిన రోజు మీరు పాలసీ తీసుకోండి. ఎలాగైనా సరే, ఈవెన్ ఈఎంఐ తీసుకుంటారా, అప్పు తెచ్చి తీసుకుంటారా, ఏదైనా తెచ్చి తీసుకోండి. కానీ దీనికి ఆల్టర్నేటివ్ మీరు పెట్టుకోవద్దు. దీన్ని అసలు ఎప్పుడు ఇగ్నోర్ చేసి తర్వాత లైఫ్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకునే ప్రయత్నం అనేది చేయొద్దు. ఎవరు నీ గురించి ఆలోచించాడు, నీ గురించి నువ్వు ఆలోచించాలి. మహిళలకైతే అందరు చెప్తా ఉంటారు, అంటే ఆర్థిక గురించి చెప్తారు చాలా మంది, తర్వాత పద్ధతుల గురించి చెప్తారు, ఎన్నో చెప్తారు. కానీ అసలు ఆరోగ్యం గురించి ఎడ్యుకేషన్ అనేది మన ఏపీ తెలంగాణలో కాదు, ఎంటైర్ ఇండియాలోనే లేదు. చాలా వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఆడవాళ్ళ కోసం డిజైన్ చేసి ఉన్నాయి. అట్లాంటి మీరు ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఇలాంటి క్రిటికల్ పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కానీ
నాకేం తెలియదు, మా నాన్న చూసుకుంటాడు, మా భర్త చూసుకుంటాడు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు అంటే మన వాళ్ళు ఏంటంటే ఈజీగా దీన్ని పుష్ చేసేస్తారు అన్నమాట, పాస్ చేస్తారు. ఏదో వాలీబాల్ ఏదో బాల్ పాస్ చేసినట్టు ఇదంతా నా సమస్య కాదు, ఇదంతా నేను ఆలోచించేది కాదు, నా శాలరీ తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చేది లేదా మా హస్బెండ్కి ఇచ్చేస్తా, ఇదే నా డ్యూటీ అన్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఆర్థికంగా ఎలాగైతే మెలకువలు నేర్చుకుంటున్నారో ఇన్సూరెన్స్ అనే ఆరోగ్యం గురించి కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇదే క్రిటికల్, ఈ ఫైనాన్షియల్ పిరమిడ్లో ఇదే బేస్, దీని తర్వాతనే ఏదైనా. సార్ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయికి చెప్పాలి. ఎంతసేపటికి అబ్బాయి తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, మా అబ్బాయి పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, మా అబ్బాయికి నెలకు 2 లక్షల జీతం 3 లక్షల జీతం అని ఈ డబ్బాలు కొట్టుకొని వస్తుంటారే గాని, మా వాడికి 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది కదా, మరి వాడు అసలు వాడి ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నాడా, వాడి భార్యకి సంబంధించి వాడు ఏమైనా జాగ్రత్త తీసుకున్నాడా, అంటే వాళ్ళ కూతురు కానీ కోడలు కానీ ఇలాంటి విషయాలు ఎవరు ఆలోచించరు. ఎంతసేపటికి మా అబ్బాయి అమ్మాయి హైదరాబాద్లో పలానా గచ్చిబౌలిలో ఉన్నారు, మాదాపూర్లో ఉన్నారు, మొన్న ఈ మధ్య 70-80 లక్షలు పెట్టి విల్లాగా ఉన్నారు, ఈ దిక్కుమాలిన డబ్బాలు మాట్లాడుతుంటారే కానీ, సరే మీ అల్లుడికి 4 లక్షలు 5 లక్షలు జీతం కదా, సంవత్సరానికి ఒక 10,000-15,000 పాలసీ కట్టి మీ కూతురికి ఏమన్నా ఒక మంచి ఇన్సూరెన్స్ రైడర్ తీసుకున్నారా అంటే దానికి డైలాగులు ఉండవు. ఇల్లు అంటే మంచి గుర్తుకొచ్చింది. రీసెంట్ గా కూడా మేము ఒకసారి క్లయింట్ని కలిసినప్పుడు ఆయన అదే హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు సార్, ఈ మధ్యలోనే అపార్ట్మెంట్ తీసుకున్నాము, దానికి మేమే 5 లక్షల రూపాయలు ఇచ్చాము అమ్మాయి గిఫ్ట్ అని అంటే, ఓ ఇచ్చేస్తారు అయితే నో ప్రాబ్లమ్స్ అని, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మనం అప్పుడు అపార్ట్మెంట్ అమ్మేసి చేయించుకోవాల్సిందే కదా, ఇంకా మనం ఎందుకు ఇన్సూరెన్స్ అని చెప్పాను అంటే, అప్పుడు ఆయన షాక్ అయ్యాడు, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నా, అంతే కదా ఇప్పుడు మన దగ్గర ప్లాన్ ఉంది కదా, మన దగ్గర ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉంది అని అంటే దాన్ని అమ్మేసి చేయించుకుంటాం, ఏముంది మనకి ఎందుకు ఇన్సూరెన్స్, వాడికి ఎవరికో డబ్బులు ఎందుకు కట్టాలి మీరు, ఎట్లాంటి ఆలోచిస్తున్నారు మీరు. 5 లక్షలు ఇచ్చేప్పుడు అందులో ఒక్కసారి ఒక మాట అడిగి చూడండి, మరి మన అమ్మాయి సేఫ్గా ఉంటుందా, ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా, తనకి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా, ఏ విధంగా ఉంది అనేది మీరు, అల్లుని కూడా ఉండాలి, అల్లుడు కూడా తీసుకోడు కదా, రేపు పొద్దున అల్లుడు కూడా ఏమైనా అయినా కూడా అమ్మాయి మళ్ళీ ఉంటుంది అయిపోద్ది కదా. ఎంతసేపటికి అల్లుడు అనేవాడు పుట్టినరోజుకో పెళ్లి రోజుకో మా అమ్మాయికి చీర కొనిచ్చాడా, డ్రెస్ కొనిచ్చాడా, లేదంటే ఉంగరం కొనిచ్చాడా, లేదంటే రెస్టారెంట్కి తీసుకెళ్లి మంచి భోజనం చేశారా, ఎంతసేపటికి ఆలోచిస్తారే కానీ, అరే మా అమ్మాయిని అంటే మా అమ్మాయికి ఒక మంచి హెల్త్ ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం మా అల్లుడు అనేవాడు అసలు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చాడా లేదా అనే సంగతి ఆలోచించరు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండే అంటే సార్, ఈ ఇన్సూరెన్స్ అనే కొంత ఫోర్స్ సేల్స్ ఉండే సార్, అందులో అన్ని రకాల బెనిఫిట్ పాలసీలు లేవు, దానివల్ల కొంతమంది ఏజెంట్లు ఫోర్స్ ఏదో ఒక పాలసీ కట్టించేవారు. సో మన వాళ్ళకి ఇంప్రెషన్ అనేది మారిపోయింది, ఇన్సూరెన్స్ అంటేనే మనకు ₹1 రాదు, ఉపయోగం ఉండదు, కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ కనబడ్డాడంటే మనం యూటర్న్ కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందే అన్నది ఉండే. కానీ ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు, ప్రొటెక్షన్ అనేది చాలా హై ప్రియారిటీకి వచ్చేసింది. సేవింగ్స్ అనేది ఇన్సూరెన్స్ లో కలపకండి, లేదు దాని చాప్టర్నే మీరు సపరేట్ చేయండి. మధు గారు, జనాలకి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం సార్, జనాలకి ఎంత జీతాలు పెరిగినా, ఎంత లైఫ్ స్టైల్ పెరిగినా, ఎన్ని ఏఐలు వచ్చినా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందామన్న జ్ఞానం మాత్రం కలగదు. ఎంతసేపటికి ఊళ్ళలో చుట్టుపక్కల వాళ్ళకి డబ్బాలు కొట్టుకోవడమే, మా అల్లుడికి 2 లక్షల జీతం, మా కూతురికి 2 లక్షల జీతం, అబ్బా భలే ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, వాళ్ళ వెళ్ళా భలే ఉంటుంది, ఈ డబ్బాలు కొట్టుకోవడమే కానీ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూర్చొని పిల్లలకి చెప్పాల్సిన విషయాలు మాత్రం చెప్పి చావలేదు. వీళ్ళకి తెలుస్తుంది కదా చెప్పడానికి, వీళ్ళు తెలుసుకునే ప్రయత్నమే చేయరు, వీళ్ళ ముఖానికి అది తప్ప మిగతా దిక్కుమాలిన విషయాలన్నీ డబ్బాలు కొట్టుకుంటుంటారు జనాల కడికి. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతసేపటికి ఐటీ ఉద్యోగాలు, లక్షల జీతం, 2 లక్షల ప్యాకేజీ, 3 లక్షల ప్యాకేజీ, 4 లక్షల ప్యాకేజీ. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, కనీసం హైదరాబాద్లో బెంగళూరులో నెలకి 1,00,000 సంపాదించేవాడికి పిల్లలు కూడా ఇవ్వట్లేదంట. అంటే జనాలు ఎంతసేపటికి లక్షలు పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి నెలకు 4 లక్షలు 5 లక్షలు రావాలి, ఇదే గోల. కానీ అరే మీకు ఎన్ని లక్షలు వచ్చినా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏం చేసుకుని చేస్తారా, ఈ విల్లాలు బంగళాలు కార్లు అన్న జ్ఞానం ఎందుకులే, ఈ దిక్కుమాల జనం గురించి మాట్లాడుకోవడం అనవసరం. అంటే మీరు కమ్యూనిటీలో చూస్తున్నా కూడా మనకు సేమ్ అపార్ట్మెంట్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 50 లక్షలు 40 లక్షలు అయిందండి అని చెప్పేసి వీళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, హాయిగా చాయ్ తాగుకుంటా పార్క్ లో కూర్చొని, ఇంకో మళ్ళీ ఫ్రెండ్ తో నుండి పలానా సుబ్బారావు వాళ్ళ కూతురికి ఇలా అయిందట, అల్లునికి ఇలా అయిందట, కొడుకు ఇలా అయిందట, 50 లక్షలు ఖర్చు అయిందట. ఇంకొంతమంది రివర్స్ చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు ఆ రోజు భూమి ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మేసి చేయించుకున్నాం సార్ ప్రౌడ్ గా చెప్తున్నాడు. అసలు దిక్కుమాల ఆలోచన అసలు అది. నువ్వు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొన్న
భూమిని ఉమ్, ఒక్కసారి హాస్పిటలేషన్ ఖర్చు చేసింది కాక ఇంకా నలుగురికి అదే చెప్తున్నాడు. ఉమ్, నా దగ్గర ఇంత అమౌంట్ ఉండే, ఇంత ల్యాండ్ ఉండే, ఇంత గోల్డ్ ఉండే, మేము దక్కించుకోగలిగాము. ఎందుకు అట్లాంటి చేయడం? నీకు ఎట్లాంటి ఎన్ని రకాల ఆల్టర్నేటివ్లు ఉన్నాయి దానికి. తెలుసుకోండి ఫస్ట్. ఇట్లాంటి అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు కొంటవా కొనవా అనేది తర్వాత, ఉమ్. ఫస్ట్ దాని గురించి తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నీకు తెలుసు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ట్రీట్మెంట్ టైంలో సార్ ఎంత అవుతుంది, సార్ ఎంత అవుతుంది, మేము తక్కువ చేస్తారు ఎక్కువ చేస్తారు అంటావు. కానీ మరి నీ దగ్గర ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ను భరించే అంత కెపాసిటీ ఉన్న పాలసీ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇట్లా చీప్గా అడగవు కదా, 5,000 తగ్గించు, 10,000 తగ్గించు. మీకు మీ నాన్నగారు మాకు తెలుసు, ఈ హాస్పిటల్లో హెడ్ మాకు తెలుసు, ఇట్లాంటి చిల్లర వ్యాపారాలు చేయాల్సిన అవసరం అనేది రాదు నీకు. ఫస్ట్ నువ్వు దాన్ని ఆలోచించుకో. ఒక మంచి పాలసీని తీసుకొని ఇట్లాంటి ఎమర్జెన్సీ అన్నిటి నుంచి బయట ప్రయత్నం చేయగానే అది గుంపులో గోవిందలాగా అందరు చెప్పే విషయాలు నువ్వు చెప్పుకుంటుంటే మాత్రం నష్టపోతావు. సార్ మధు గారు, ఇన్సూరెన్స్ గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే, ఒక్కసారి హైదరాబాద్ నుంచి పండగకు ఊరెళ్ళడానికి మనం ఈ బస్కో ట్రైన్కో వెళ్ళొస్తే ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు మనం ఇన్సూరెన్స్కి పెట్టుకుంటే ఓ టర్మ్ ఇన్సూరెన్సో లేదంటే ఒక హెల్త్ ఇన్సూరెన్సో వచ్చేస్తుంది. ఈ పండగలప్పుడు ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళడానికో, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికో, లేకపోతే ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవడానికి, ఇక్కడ నుంచి తిరుపతి పోవడానికో ఈ బస్సులకి రైళ్ళకి ఎంత ఖర్చు పెడతామో ఒక్కసారి వాటికి పెట్టే ఖర్చు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నిజంగా జీవితంలో బాధపడాల్సిన పని లేదు. ఓన్లీ మైండ్ ఇంటెన్షన్ అండి. ఇది డబ్బుతోని సంబంధించింది కాదు. డబ్బు డబ్బు అనుకుంటారు కానీ ఇది డబ్బు కాదు. ఇది జనాలకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ అంతే. మనకు ఇమీడియట్ సుఖాన్ని ఇచ్చేది, ఇమీడియట్ ఆనందాన్ని ఇచ్చేది. అంటే ఎంతసేపటికి నెక్స్ట్ లాంగ్ వీకెండ్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ గురువారం శుక్రవారం ఎప్పుడు పండుగ వస్తే సెలవు పెట్టుకుని ఊరికి జంప్ అయిపోతామా, నెక్స్ట్ ఆగస్టులో సెలవులు ఏమున్నాయి, సెప్టెంబర్లో సెలవులు ఏమున్నాయి, అక్టోబర్లో లాంగ్ వీకెండ్లు ఏమున్నాయి, బస్సుకి టికెట్ చేసుకుందామా, స్లీపర్గా చేసుకుందామా, లేకపోతే ఇంకో దిక్కుమాల దాన్ని చేసుకుందామా, ఇదే ఆలోచన. నిద్ర లేచిన కాడి నుంచి ఆఫీసులకు పోయిన కాడి నుంచి నెక్స్ట్ లాంగ్ వీకెండ్ ఏమొస్తుంది, నెక్స్ట్ లాంగ్ వీకెండ్ ఏమొస్తుంది, బస్సుకు పోదామా, ట్రైన్కి పోదామా, 2 టైర్కి పోదామా, 3 టైర్కి పోదామా, ఇదే కానీ జనాలకి అసలు మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, ఫ్యామిలీని కాపాడుకోవడానికి మనం ఏం చేయొచ్చు అన్న ఆలోచన లేదు జనాలకి. ఎక్కడైనా సరే అండి, ఇప్పుడు ట్రావెలింగ్ ఒక పక్క ఎట్టేస్తే పండుగల విషయాలకు కూడా మీరు చూసుకోండి. బర్త్డేలకు, బోనాలకు, దానికి దీనికి ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని రకాల ఖర్చులు అండి. ఒక్కొక్క ఖర్చు ఒక్కొక్క పండగకి కనీసం ₹1,00,000 ఖర్చు చేస్తారు. ఉన్న వాళ్ళేమో డబ్బు ఉన్నదాంతం చేస్తారు, లేని వాళ్ళేమో అప్పు తెచ్చి మరి చేస్తారు. అక్కడ మాత్రం ఏది అడ్డు రాదు వాళ్ళకి. అక్కడ మాత్రం పక్కోడు ఫీల్ అవుతాడు కదా, మేకన్ కోయకపోతే మటన్ పెట్టకపోతే వాడు ఫీల్ అయిపోతాడు. ఒక మంచి పండుగ చేయాల్సిన రీతిలో చేయకపోతే నీకు రెస్పెక్ట్ రాదు. ఇంక ఈ రోజుల్లో మందు సంస్కృతి ఒకటి వచ్చింది కదా, మందు లేకుండా నువ్వు పోతాడు ₹2,000 బాటిల్ ఏం తాగాడు కదా, బాగా వచ్చిన బొమ్మ తెచ్చిన. సో మళ్ళీ వాడిని సర్టిఫై చేయడానికి నీ ఫ్యామిలీని పనంగా పెడుతున్నావు అక్కడ. మళ్ళీ ఎప్పుడు అడిగిన ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎప్పుడు అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అడ్జస్ట్ అయితే లేవు. ఎక్కడైతే నీకు అడ్జస్ట్? సార్ చిన్న పండగ వచ్చినా 1,00,000-2,00,000 ఖర్చు పెట్టేసేసి ఇల్లంతా డెకరేషన్లు వేసేసి ఇంట్లో పెద్ద పెద్ద సెట్లు వేసేసేసి ఆ వీడియోలు తీసుకొని ఎంతసేపటికి ఈరోజు మా ఇంట్లో ఈ పండగ జరిగింది, మా ఇంట్లో ఈ వ్రతం జరిగింది అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, ఈ ఫేస్బుక్లో వీడియోలు, లేదంటే రేపు మా ఇంట్లో ఈ పండగ చేసుకోబోతున్నాము, ఇదిగో మేము పంజాగుట్టకి వెళ్ళి పలానా షోరూంలో సిల్వర్ జ్యువెలరీ చేస్తున్నాము, మా అబ్బాయి మా అమ్మాయి ఓనీల్ ఫంక్షను, మేము పోయి ఆర్నమెంట్స్ కొంటున్నాం, బేగం బజార్కి వెళ్ళి పలానా చీరలు, ఇదే డబ్బా, ఇదే సుత్తి, ఇదే గోలైపోయి నిద్ర లేచిన కాడి నుంచి ఆ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇదిగో మా ఇంట్లో పండుగ చేసుకున్నాం, మా ఇంట్లో దోతీల పండుగ చేసుకున్నాం, మా ఇంట్లో ఓనీల పండుగ చేసుకున్నాం, దానికోసం ఈ షాపింగ్ చేస్తున్నాం, దానికోసం ఆ షాపింగ్ చేస్తున్నాం, దానికి మళ్ళీ వీడియోలు, ఇంట్లో పెద్ద పెద్ద సెట్లు. నిజంగా ఇంట్లో సార్ మామూలు అంటే ఒకప్పుడు మామూలుగా ఏదో మనం ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఏదో చిన్న నైవేద్యం తీసుకునే చిన్న చిన్న పండగల్ని ఈ రోజు ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఇళ్లలో. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకొని పెట్టుకోవడానికి వ్యూస్ కోసం అని చెప్పి. సో అన్ని విధాలుగా నువ్వు అప్డేట్ అవుతున్నావు, అది మంచిదే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకరు మంచి కారు కొంటే నువ్వు కారు కొంటున్నావు, ఒక మంచి ఇల్లు కొంటే నువ్వు ఇల్లు కొంటున్నావు, మరొకటి మంచి పాలసీ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తావు? అమ్మా ఇన్సూరెన్స్ నో వద్దు. సో మరి వీటన్నిటికి ప్రొటెక్షన్ అదే కదా. ఇప్పుడు ఇవన్నీ ఆపుకొని నిన్ను ఏదో చేయమని అనట్లే. ఇది లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అయిపోయింది. మనం చెప్పిన ఆగదు. నువ్వు ఆ పండుగలు పబ్బాలు ఏదని చేసినా సరే నీకు ఒక చిన్న ఐడియా ఇస్తా. ప్రతి పండగకు ఆ పండగ ఖర్చులో ఒక 10% నువ్వు పక్కకి నెట్టు. ఓన్లీ 10%. ఆ 10%లోనే నీ సేవింగ్స్ అవుతుంది, నీ ఇన్సూరెన్స్ అవుతుంది, నీ ప్రొటెక్షన్ అయిపోతుంది. ఆ 10% కూడా నువ్వు పక్కన పెట్టన్నాడే నువ్వు రోడ్డు మీద పడతావు. ఇప్పుడు మీరు ఒక మంచి కారు కొన్న వాళ్ళని చూడండి. మనం ఏదైనా మంచి కారు కొంటే ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తారు. ఒక 2 డేస్ 3 డేస్ అని అంటే ఇవ్వపోతేనేమో వీడు మురికి అట, వీడు కారు అడుగుతీవాడు అని చెప్పేసి అంటారు. మీరు ఇచ్చారనుకోండి తిరిగి వస్తారు. ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగా డౌన్ అయ్యి ఒక ఈఎంఐ కట్టమని ఫోన్ చేయండి.
వాడు మీకు ఇవ్వకపోగా ఉమ్, ఒక 10 మందికి 100 మందికి కాల్ చేసి వీడు కారు కొన్నాడు ఈఎంఐ కూడా కట్టట్లేదని 40-100 మందికి చెప్పుకుంటాడు. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, అంటే సిచ్యువేషన్ అలా వస్తుంది, అది మీరు అర్థం చేసుకోండి. మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది మధుకర్. ఇప్పుడు ఎంతసేపటికి కొత్త కారు కొన్నామను, కొత్త ఫోన్ కొన్నామను, లేకపోతే కొత్త డ్రెస్ కొన్నామను జనాలు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టేటస్ లో పెడుతుంటారు కదా. పోనీ ఏ రోజైనా ఎస్ నేను నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొన్నానని ఎవడన్నా స్టేటస్ లో పెడతాడా? ఎస్ నేను నా కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి నేను ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానని ఎవడన్నా స్టేటస్ లో పెడతాడా? ప్రతి దిక్కుమాలింది నిద్రలేసిన కాడి నుంచి అన్ని దిక్కుమాలిన విషయాలన్నీ వాట్సాప్ లో పెడతారు. కానీ ఎస్ నేను ఈ రోజు ఈ పని చేశాను నా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎవడన్నా పెట్టాడు. పాలసీ బజార్ వాళ్ళది కూడా లాస్ట్ టైం కటింగ్ మేము ఒక కంపెనీ యాడ్ కూడా చూశాను సార్. అది పైకి వెళ్ళి చిన్న పిల్లాడు డాబా పైకి వెళ్ళి వాటర్ పెడితే అది పిట్ట వచ్చి ముట్టదు దాన్ని, అది గింజలు వేస్తే తినదు. అది వాడు ఎందుకు తినదు అని చెప్పి ఊకే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అదే ఇప్పుడు డెఫినెట్ గా మా నాన్ననే ఉన్నట్టున్నాడా అని తిడతాడు అని, ఎందుకంటే చనిపోతారు వాళ్ళ డాడీ. చనిపోయిన తర్వాత ఏమవుతాడు, వానికి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు మంచి యాడ్ క్రియేట్ చేశారు అద్భుతంగా. అంటే ఇట్లాంటి వాళ్ళకి అదన్నా చూసి అర్థం అవుద్దని వానికి అన్ని రకాల డ్యామేజ్లు అయిపోతాయి. మన ఇల్లు ఈఎంఐలు ఉంటుంది, అది పోతుంది. ఆ తర్వాత ఆ పిల్లాడి చదువు దెబ్బతింటది. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి వీళ్ళ వైఫ్ ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె మీద డిపెండ్ అయిపోతారు. ఆమె ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటుంది. ఆడు ఇంకా పైకి వెళ్ళి నీళ్లు పెడతా ఉంటే అన్ని కాకులు వచ్చి నీళ్ళు తాగుతాయి, ఒక కాకి మాత్రం తాగది. వీడేమంటాడు తెలుసా, వాడే మా నాన్న అని చెప్పి ఇంకో అబ్బాయి చెప్తాడు. ఎందుకు తాగుతలేడు అంటే మమ్మల్ని ఇంత ఘోరమైన పరిస్థితుల్లో వదిలేసి పోయింది కాబట్టి ఇప్పుడు సిగ్గుతోనిది నీళ్ళు తాగట్లేదు ఆ కాకి అని అంటాడు. అట్లాంటి పని చేయొద్దు, నిజం చెప్తున్నా. తర్వాత అట్లాంటి పరిస్థితే వస్తుంది. నువ్వు ఎన్ని హంగులు చూపించినా నువ్వు లేని రోజు నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అలాగే ఆడపిల్లలకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా టాపిక్ డిస్కస్ చేసాము. ఎందుకు అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో తెలిస్తే డబ్బులు ఎందుకు లేవో తెలుస్తుంది. కాబట్టి ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని ఏదో టాపిక్ డైవర్షన్ చేసినట్టు కాకుండా మీరు మీ లైఫ్లో ఒక్కొక్క స్టెప్ను మేము అర్థం చేసుకొని ఆ వీడియో రూపంలో మీకు తెస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, చేసే ప్రతి పండగకి చేసే ప్రతి ఖర్చుకు ముందర ఒక్కసారి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఎందుకంటే అన్ని రకాల అంశాల గురించి మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. మధు గారు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి అని అడిగిన వెంటనే మీరు కూడా మీ చాలా సమయాన్ని కేటాయించి మీరు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చి 2 గంటలు 3 గంటలు ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి పట్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ కలిగించడం కోసం, ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి నిజంగా మీరు తీసుకున్నటువంటి స్టెప్ చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ వీడియో చూసి తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఈ వీడియో చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం అన్ని స్వీకరించాలి సార్, ఎందుకంటే మన పబ్లిక్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాల మాటలు అన్ని రకాల విమర్శలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన కోసం ఇంటికి వచ్చిన భార్య కోసం భర్తగా మనం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆమె హెల్త్ పట్ల మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా సంవత్సరానికి 1-2 సార్లు ఉమెన్ కి ఎటువంటి ఆరోగ్యపరమైన ఎటువంటి స్క్రీనింగ్ చేయించాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. మధ్యలో కొన్ని రియలిస్టిక్ టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం, బట్ పబ్లిక్ కి అవి బోర్ అనిపించవచ్చు కూడా. అంటే ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరిని టచ్ చేయాలన్న ఉద్దేశంతో వీటి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ.